తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 5 దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఇది ఒకటి కామన్ కంప్లైంట్ అన్ని డిపార్ట్మెంట్స్ మీద మనకి ఫైల్ ఎక్కడ ఉంది తెలియదు, ఫైల్ సర్క్యులేట్ అయింది కానీ ఎక్కడ ఉంది అది ప్రాసెస్ అయిందా లేదా, బయట వాళ్ళది కానీ మన ఓన్ సింబల్ రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ గురించి తెలుపుతున్నారు చాలా మంది. సో ఆ అప్డేటెడ్ మళ్ళీ వస్తున్నాయి. సో దిస్ విల్ బి టేకెన్ అప్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీస్. ఎంపీడీ ఆఫీస్ ఉండొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉండొచ్చు, ఎంఈ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, ఆల్ ఆఫీసెస్ మా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ టేక్ అప్ ఇన్ యువర్ ఓన్ ఆఫీస్. మీ ఆఫీస్ లో దానికి గైడ్ లైన్స్ ప్రకారం ఏమేమి ఫైల్స్ ఎప్పటివరకు మనం స్టోర్ చేయాలి. దేర్ ఇస్ సెపరేట్ గైడ్ లైన్ ఫర్ ఈచ్ అండ్ సబ్జెక్ట్. ఈ ఫైల్స్ should be stored for మనకి 1 year వరకు or 6 months వరకు. అది అయిన తర్వాత now we can store it in digital format also. ఒకవేళ మీకు అనుకున్నా we should store it for some more time, scan all the files, keep it with you.